బ్రేకింగ్ న్యూస్ లగచర్ల దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమావేశమయ్యారు. లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ సమీక్షించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితిపై అడిషనల్ డీజీ ఆరా తీశారు. నిన్న పోలీసుల ముందు 3 నిందితులు లొంగిపోయారు. దాడి ఘటన తర్వాత లగచర్ల గిరిజనులు భయంతో ముంబైకు వెళ్లిపోయారు. సార్ లగచర్ల దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే 30 మందిని రిమాండ్ కు తరలించారు. మరో 8 మంది అనుమానితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది ఇందులో పెరిగే అవకాశం ఉందంటారు? లగచర్ల దాడి ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ తరలించారు. ఘటన జరిగిన రోజే 16 మందిని అరెస్ట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే రోజు 5గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇంకా వీడియోలో ఉన్నటువంటి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేసి దాడిలో పాల్గొన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంకా పరారీలో సురేష్ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లగచర్ల గ్రామ పరిస్థితుల్లో, అదేవిధంగా అక్కడున్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పై డిఎస్పీలు, వికారాబాద్ ఎస్పీతోని లాండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నిందితులు ఎవరెవరు పాల్గొన్నారు, ఈ కుట్ర వెనకాల ఎవరున్నారనే దానిపైన పూర్తి దర్యాప్తు ఒకవైపు చేస్తూనే తప్పించుకొని తిరుగుతున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మరో 8 మందిని ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారికి సంబంధించి ఈ రోజు రిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. వైద్య పరీక్షల అనంతరం దాడిలో పాల్గొన్న వారందరికీ సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఆ గ్రామస్తుల్లో ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా పిలిచి విచారిస్తున్నారు. ఆ రోజు ఎవరెవరు గ్యాదర్ అయ్యారు, రైతులు ఎవరున్నారు, గ్రామానికి సంబంధించిన వారు కాకుండా బయట వ్యక్తులు కూడా అక్కడికి వచ్చినట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి వారందరికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు పరారీలో ఉన్న మరో కొంతమంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 42 మందిని గుర్తించడం జరిగింది ఈ వీడియోల ద్వారా. అందులో 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కాబట్టి మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ రోజు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ వారందరినీ కూడా ఈ రోజు సాయంత్రం లేదంటే మధ్యాహ్నం సమయంలోనే రిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ దాడి ఘటనకు సంబంధించి ముఖ్యంగా నరేందర్ రెడ్డికి సంబంధించిన సిడిఆర్ సేకరించడం జరిగింది. ఆయన సెల్ ఫోన్ డాటాకి సంబంధించి ఎవరెవరు ఫోన్ తో మాట్లాడారు, ఎక్కడెక్కడ మాట్లాడారు, అదేవిధంగా సురేష్ కు సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఈ మొత్తం 84 సార్లు ఫోన్ మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడనే దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే లగచర్ల గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంది. కాబట్టి ఇక మీద ఇలాంటి దాడులు గాని ఘటనలు గాని జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు పోలీసులకి సూచనలు కూడా చేస్తున్నారు. ఆ గ్రామాల పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి గొడవలు జరగకుండా చర్యల పైన కూడా డీజీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోనే మహేష్ భగవత్ అక్కడ ఉండి డిఎస్పీలు, ఎస్పీ, అదేవిధంగా సిఐలను పిలిచి పూర్తిగా విచారణ ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం ఎంతవరకు దర్యాప్తు వచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.